తెలుసు. సో వాళ్ళు ఒక దాంతో అరే సినిమా ఎట్లన్నా హిట్ కలెక్షన్స్ వస్తాయి, ఎవడన్నా మార్కెట్ చూసుకుంటారు, అంత కష్టపడి చేస్తున్నప్పుడు మార్కెట్ చూసుకుంటారు కదా. సో దే వాళ్ళ దాంట్లో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. బాగుంది బ్రో ఈ మూవీ తోటి సూపర్ అంతే మూవీ. నేను ఓపెన్ చెప్తున్నా, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ అల్టిమేట్, ప్రతి క్యారెక్టర్ బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. అలానే అన్ని అంటే తీసుకున్న దానికి చూపించాడు, బాగానే చూపించాడు. లాస్ట్ ఫైట్ అంటే అదిరిపోయింది, మైండ్ బ్లోయింగ్, ఎక్దమ్ కడక్ సూపర్ మూవీ ఉంది అంతే, అంతకు మించి ఎక్కువ ఆడదు. ఫైట్స్ అన్ని బాగానే చేశాడా కానీ ఆ గూన్ మాత్రం మీకు ఏ పాటలో కనిపించదు. పుష్ప 1 బాగుంది సార్, ఎందుకంటే 1లో మనకి గూన్ ఉన్నట్టు పాటలో కూడా చూపించాడు. గూన్ కోసం అని కాదు, పిక్చర్ కోసం చూశాను. కాకపోతే ఆయన రిస్క్ తీసుకోలేదు. కాకపోతే టికెట్ రేట్ అంటే ఇవాళ రేపు అది కామనే సార్, కామనే. కాకపోతే వాళ్ళు అంటే బాహుబలి ఇవి ఉన్నాయి కదా ప్రీమియర్స్, వాళ్ళ రికార్డ్ ఏదో బీట్ చేయడానికి అంటే 1 వీకే అమ్మా, 1 వీకే కదా. 1 వీక్ తర్వాత అది ఈ లోపల పిక్చర్ కూడా ఓటీటీ ఉంది వాళ్ళ. లేదు లేదు లేదు, నేను మీకు మొదలే చెప్పినట్టు ఆర్యా 1, ఆర్యా 2, ఆర్యా 2 ఏ విధంగా ఆడిందో అంతకు మించి ఒక 10 రోజులు కూడా ఆడదు, చేయలేదమ్మా. అది మాత్రం బాహుబలి ఏంటి, దేవరా పిక్చర్ కూడా కంపారిజన్ అంటే ఏం లేదమ్మా. పిక్చర్ లో అది అసలు బాగాలేదండి. అది తండ్రి కొడుకులు ఇది చేయలేదు, ఆయన తండ్రికి తీసుకోవాల్సిన ఇది తీసుకోలేదు, కొడుకు తీయలేదు. ఆ రెండు అదే నేను చెప్పినట్టు ఆర్యా 1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, 2 ఎంత యావరేజ్ అయిందో, ఇది కూడా అంతే. పుష్ప 1 యావరేజ్ మూవీ, నా లెక్కలో మాత్రం యావరేజ్. ఎందుకంటే మూవీకి అంత రిస్క్ అక్కర్లేదు. అయినా కానీ స్క్రీన్స్ కూడా ఎక్కువ చేశారు. 12,000 స్క్రీన్లు ఇచ్చినప్పుడు ఈ రేటు బ్రాండ్ అది బ్రాండ్. ఎలా ఉంది పుష్ప? చాలా బాగుంది. చాలా బాగుందా? నాకు ఒక డ్రెస్ కనిపించింది, సేమ్ డ్రెస్. నీకు చెప్పండి మూవీ మంచిగా ఫస్ట్ కంటే సెకండ్ ఎలా ఉన్నది అంటే యాక్చువల్లీ రెండు బాగున్నాయి. దాని తర్వాత జస్ట్ టికెట్ రేట్ పెంచారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అంటే మేడం ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ ఫిలిం మూవీ లవర్ అండి. సో నేనేమన్నా అంటే మూవీ కోసం 3 years కష్టపడ్డారు, కాస్టింగ్, క్రూ, ట్రాన్స్పోర్టేషన్, ఇక చాలా మెనీ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతో మంది వర్క్ చేశారు. వాళ్ళందరి కోసం తప్పట్లేదు అది, అంతే. మూవీ బాగున్నప్పుడు ఎన్ని రోజులైనా ఆడుతుంది, కలెక్షన్ వస్తుంది కదా, అలాంటప్పుడు టికెట్ రేట్ ఎందుకు పెంచాలి? సో 3 years నుంచి లేదు కదా మేడం మూవీ. సో 3 years నుంచి లేనప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైనింగ్, ఇట్స్ ఆల్సో ప్రొవైడింగ్ మెనీ లవ్లీ అంటే లైవ్వుడ్ ఇస్తున్నారు చాలా మందికి. సో వాళ్ళని కూడా ఇది చేయాలి కదా. సో వెన్ వీఆర్ ఏబుల్ టు స్పెండ్ సమ్ thousands of rupees for a shoe or clothes or something for entertainment for 3 years, it is people's opinion to spend. సో ఇప్పుడు రేట్స్ పెరిగినా కానీ ఇంతమంది వచ్చి చూస్తున్నారు. సో దే ఆర్ ప్యూర్లీ ఎంటర్టైనర్స్, అంటే ఎంటర్టైన్మెంట్ లవ్ చేసేవాళ్ళు. టికెట్ వర్తే కదా మేడం. సో వర్త్ ఉంది కాబట్టి ఇంతమంది వచ్చి చూస్తున్నారు. ఇట్ ఈస్ వర్త్. ఏం లేదండి. సో అంటే జస్టిఫికేషన్ చేయాలి కదా సార్. పుష్ప 1కి పుష్ప 2కి జస్టిఫికేషన్ చేయాలి, అది చేశారు. బాగుంది మూవీ. అంటే ఉంది, ఆల్రెడీ ఇచ్చారు. పుష్ప 3 ఉంది. అన్ని బాగున్నాయి, ఎక్కడేం బోర్ కొట్టలేదు. బ్యాక్గ్రౌండ్ అన్ని బాగున్నాయి. వైల్డ్ ఫైర్ చెప్పు. వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ.